జగనన్న వదిలిన బాణానికి గడప గడప దండం పెడుతుందని శ్రీకాకుళం జిల్లా వాసులు చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కోట్ల మంది అభిమానులు షర్మిలను కలుసుకుని పాదయాత్రకు సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. కుమ్మక్కు కుట్రలను సహించే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. రాజన్న రాజ్యం వచ్చిన రోజునే ప్రజలు హ్యాపీగా ఉంటారని తెలిపారు. ఆయన ఎలాగైతే అభివృద్ధిని సాధించారో నేడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఈ రోజు ఆయన వదిలిన బాణము ఆయన షర్మిలమ్మ ఈ రోజు పాదయాత్ర చేస్తుంటే మహిళలు, రైతాంగం, వ్యవసాయ కూలీలు ముఖ్యంగా బారులు తీరి నియోజకవర్గం అంతా, రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నీ వెంట నేనున్నావమ్మా, నువ్వు ఇటువంటి సాహసోపేత చర్య చేశావు, భారతదేశంలో ఏ మహిళ కూడా సాధించని ఘనత 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అనేది ఈ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎక్కించదగ్గ విషయం. పీపుల్ సపోర్ట్ వాట్ దే హ్యావ్ క్రియేట్. లీడర్ అనేవాడు ప్రజలు ఇక్కడ ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని ముందే లీడర్ గ్రహించి అక్కడ ప్రజలకి అడగకముందే ఆ సమస్యను తీర్చేవాడే నిజమైన నాయకుడు. ఈ రోజు షర్మిలమ్మ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రజలకి గ్రాస్ రూట్ లెవెల్ అందాయో వాళ్ళందరూ కూడా ఈ రోజు షర్మిలమ్మ పాదాల వెంట అడుగు వేయాలని, మరి అదేవిధంగా ఏవైతే గ్రామ సమస్యలు ఉన్నాయో వెంటనే సమస్యల కోసం వస్తూ షర్మిలమ్మ గారికి వినతిపత్రాలు ఇవ్వడం, ఆవిడ వెంటనే దాని మీద ప్రతిస్పందించడం, జగనన్న ముఖ్యమంత్రి అయినట్టు దాన్ని తీర్చడానికి భరోసా ఇస్తామని విద్యార్థులకి మరి అందరికి కూడా మరి ముఖ్యంగా ఆనాడు కడప జిల్లా అయితేనే ఈరోజు శ్రీకాకుళం కూడా విడదీయరైన అనుబంధం ఉంది. గతంలో 2009లో అక్కడ 9 నియోజకవర్గాలు గెలిచాం, ఇక్కడ 9 నియోజకవర్గాలు గెలిచాం. మరి ఈ రోజు చిన్నపిల్లలు కూడా ఏడుస్తున్నప్పుడు తల్లి అదుగమ్మ షర్మిలమ్మ వస్తుందని అంటే ఆ పిల్ల కూడా చిన్నపిల్ల కూడా ఏడ్చినటువంటి ఏడు పాటించి నిద్రపడుతుంది, జాలపడిన అంటే ఒక భగవంతుడు పంపించినటువంటి మరి యొక్క దేవదూతలాగా మనకి ఈ రోజు షర్మిలమ్మ ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనాల్లో ఉండే నేత కాబట్టి జననేత అయ్యారని శ్రీకాకుళం జిల్లా ప్రజలు చెప్పారు.